టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్పై కేటీఆర్ అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు. రోడ్లపై చర్చ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్కి మొదటి గురువు ఎన్టీఆర్, రెండో గురువు చంద్రబాబు అన్నారు. తెలంగాణను కేసీఆర్ ఒక్కరే తీసుకురాలేదని, మేము ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించామని గజ్జల కాంతం అన్నారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సాకారమైందన్నారు. రేవంత్ రెడ్డి సేమ్ కృషితో సీఎం అయ్యారన్నారు. ఆందోళన చెంది మాట్లాడుతున్నాడు. ఒకసారి మరి యశోద హాస్పిటల్కి పోయి చూయించుకొని, లేకుంటే ఎర్రగడ్డ పోయి అన్న చూయించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి నేను సూచిస్తున్నా. ఎందుకంటే ఆ పూర్తిగా మళ్ళీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. ఆ పిచ్చి ఎక్కువ అయిందనుకో ప్రాబ్లం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు మొదటి నుండి మాట్లాడుతున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణం స్వీకారమైనప్పటి నుండి చెప్తున్నాడు. అయితే కేటీఆర్కు అవన్నీ గుర్తున్నాయో లేవో తెలియదు. కానీ రైతుల గురించి మాట్లాడే ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి 10 సంవత్సరాలు ఏం జరిగింది రైతుల మీద అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత 10 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారో అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎంత దోపిడీ జరిగిందో కూడా అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి.